యూరప్ అంటే చాలా పెద్ద ఖండం. కానీ అందులో చిన్న చిన్న దేశాలు చాలా ఉన్నాయి. అలాంటి చిన్న దేశాలన్నీ కలిపేటటువంటి నార్డిక్ దేశాలు అందరూ కూడా మోడీ పర్యటన సందర్భంగా కలవడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. భారత్ నార్డిక్ దేశాల మూడో సదస్సులో అనేక మంది ప్రధానమంత్రులు పాల్గొన్నారు. ఉత్తర ఐరోపాలో నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, స్వీడన్ దేశాల అధినేతలు హాజరయ్యారు. మోడీ వాళ్ళతో చర్చలు జరిపి పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తమ అనుబంధాన్ని పరిపుష్టం చేసుకోవాలని దేశాలు నిర్ణయించుకున్నాయి. శుద్ధ ఇంధనం, డిజిటలీకరణ, వాణిజ్యం వంటి అంశాల మీద ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ ప్రోస్టడోటిర్, ఫిన్లాండ్ ప్రధాని పెట్టెరి ఓర్పో, డెన్మార్క్ తాత్కాలిక ప్రధాని మెటే ప్రెడిక్రేషన్తో ఈ సదస్సుకు ముందు మోడీ చర్చలు జరిపారు. మత్స్య పరిశ్రమ, కార్బన్ని ఒడిచిపట్టి నిల్వ చేయడం, భూగర్భ వేడిమి నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయడం వంటి అంశాల మీద కూడా చర్చించారు. సదస్సులో స్వీడన్ ప్రధాని వుల్ఫ్ క్రిస్టర్సన్ కూడా పాల్గొన్నారు. భారత్లో తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి అత్యుత్తమ అవకాశాలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నామని మోడీ చెప్పారు. ఓస్లాలో నార్వే ఇండియా వాణిజ్య పరిశోధన సదస్సులో ఆయన ప్రసంగించారు.